ఫ్యామిలీ అనేది మాట చెప్పాలి కాబట్టి చెప్తాండి. ఏంటి దేనికి ఫ్యామిలీ అంటాం మేము? దాన్ని మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. సార్. ప్రతిదానికే కాదు. ఎప్పుడొస్తుంది కెలామిటీస్ వచ్చినప్పుడు, నేషనల్ కెలామిటీస్ అయ్యి వచ్చినప్పుడు రైట్. ఎవరికి వాళ్ళు ఉంటాయి. ఎవరి క్యాంప్ వాళ్ళకు ఉంటుందండి. ఎవరో ఇంకోళ్ళని కలవరు. వాళ్ళ బతుకాళ్ళు బతుకుతూ ఉంటారు. సో అలాంటిదప్పుడు మేము ఫ్యామిలీ అనేది ఎప్పుడు దాసనారాయణరావు ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు అందరినీ కలిపేవారు, చేసేవాళ్ళు. అవును. అప్పట్లో రామారావు ఉన్నప్పుడు రామారావు కలిపేవారు, చేసేవారు. నాగేశ్వరరావు ఉన్నప్పుడు కలిపేవారు, చేసేవారు. తర్వాత కృష్ణ గారి వరకు కూడా కొంతవరకు జరిగింది. ఆ తర్వాత లేదు. ఎవరో తెలియదు. మధ్యలో చిరంజీవి గారు ట్రై చేశారు ఒకసారి మీటింగ్ పెట్టారని దారిలోకి వచ్చింది అనుకున్నాం. ఓకే. మళ్ళీ ఎవరి దారి వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అంటే ఎవరు లేరు. ఇండస్ట్రీకి పెద్ద అసలు ఎప్పుడు ఉండరండి, లేరండి. అది దాసనారాయణరావు గారికి అనుకోకుండా ఒక పేదరికం వచ్చింది, దాన్ని నిలబెట్టుకున్నాడు, ఆయన సాధించాడు. ఆయనలాగా మళ్ళీ ఇంకొకళ్ళు రారు, లేరు. దాసనారాయణరావు గారిని ఎన్టీ రామారావుని రిప్లేస్ చేసే మనుషులు రారండి, ఏ రకంగా అయినా. అవును. అంటే ఎట్లా సార్, అంటే ఏ విధంగా? అంటే రామారావు గారు ఆయన నటన పరంగా కానీ, ఆయన చేసిన కార్యక్రమాల పరంగా కానీ, ఆయన రాజకీయంగా కానీ ఆయన రిప్లేస్మెంట్ ఈ రోజుకి రాదు. ఈ దాసనారాయణరావు గారికి అసలు మానవ మాత్రుడు కాదు. అవును. అంటే ఒకరోజు 4 సినిమాలు 5 సినిమాలు షూటింగ్లు చేసే కెపాసిటీ, సంవత్సరంలో 12 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేసే కెపాసిటీ అసలు ఊహించండి. ఇది మిషన్ లాగా చేశాడు. పైగా 12 సినిమాలు చేస్తూ మధ్యలో యాక్టింగ్ చేస్తూ కథా మాటలు పాటలు అన్ని సినిమాలకి చేసి ఇవన్నీ చేయాలంటే మనిషి వేషం వేస్తూ మధ్యలో ఇన్ని చేయటం అనేది మనిషికి సాధ్యమండి. ఇది కాకుండా పంచాయతీలు, యూనియన్ పంచాయతీలు, ఊరు పంచాయతీలు అని చేసేవాడు. సో ఒక మనిషికి అసలు నిద్రపోయే టైం ఎప్పుడు ఉండేది తెలిసేది కాదు. అంత కష్టపడ్డాడు ఆయన. సో అంత టైం ఇచ్చేవాడు బయట వాళ్ళకి. ఇంత బిజీలో కూడా ఈ జనానికి సమస్యలకి టైం ఇచ్చేవాడు. సో మానవ మాత్రుడు చేసే పని కాదు. అందుకని ఆయన పెద్దడయ్యాడు. ఇండస్ట్రీ పెద్ద అని అందరూ గౌరవించారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి అవసరమైతే వెళ్లాల్సి వచ్చేది. ఆయన దగ్గరికి వెళ్తేనే మా పని జరిగేది, సమస్య క్లియర్ అయ్యేది. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆయన టైపులో ఆయన. సో వాళ్ళిద్దరిని అసలు ఆలోచించి మనం ఊహించామంటేనే భయం వేస్తున్నారు. సార్, అంటే ఇప్పుడు సమస్య ఏదైనా వస్తే ఇంకా ఒకరి దగ్గరికి వెళ్ళే వాతావరణం ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు యూనియన్స్ ఉన్నాయి, ఫెడరేషన్ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, అక్కడికే తప్ప పలానా మనిషి దగ్గరికి వెళ్తే సమస్య అవుతుంది అనేది ఏముంటుంది. అవును. అంటే ఆ మధ్యన ఎవరో అన్నారు, దాసనారాయణరావు లాంటి వాళ్ళు ఉన్నట్టయితే ఈ మధ్యకాలంలో స్ట్రైక్ అయింది కదా సార్, అది కొంచెం ఎర్లీగా క్లోజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరు లీడ్ చేయాలో, ఎవరి మాట ఎవరు వింటారో తెలియని పరిస్థితి ఉందనేది. అది ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకే తెలియదు. సో దాని మీద మనం పెద్ద మాట్లాడతాం అనవసరం.